బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే కెడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓ బట్టిగా చేస్తే భూగోళం హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా సో మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగా వచ్చేసింది వేద డిగ్రీ కాలేజ్ కి నితిన్ ఫ్రూట్స్ కావాలంటే బేరం ఆడతాం వెజిటేబుల్స్ కావాలన్నా బేరం ఆడతాం ఇలా ఏ వస్తువు కావాలన్నా ఎంత కొత్త మనం బేరం ఆడుతూనే ఉంటాం కరెక్ట్ గా చెప్పావు కానీ నవ్వుకు మాత్రం ఇలాంటి కొలతలు అస్సలు ఉండవు సో 24 గంటలు నవ్వాలన్నా అందరూ నవ్వుతూనే ఉంటారు సో మీరేమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ yes మరి అలాంటి కొలతలు లేని నవ్వులకే మన కేర్ ఆఫ్ అడ్రస్ జిల్ జిల్ జిగా సో మరి ఈ రోజు జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టు ఎనర్జెటిక్ గా రెడీగా ఉన్నారు సో మరి వాళ్ళలోని వాయిస్ లోని బేస్ మనం చెక్ చేయాలంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం సో హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే చూసావా నిజంగా వాళ్ళు ఇప్పుడే నిద్రలో నుండి లేచి హాయ్ అని గట్టిగా చెప్తున్నారు సో అందరూ వాళ్ళు అలర్ట్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం గేమ్స్ కాడికి ముందు ఈ రోజు వాళ్ళతో మనం ఇంటరాక్ట్ కావాలి వాళ్ళు మనతో ఇంటరాక్ట్ కావాలి కాబట్టి సరదాగా వాళ్ళు వార్మప్ అయ్యేలా చిన్న టాస్క్లు ఇచ్చేద్దాం సో ఎప్పుడు మన జిల్ జిల్ జిగాలో టాస్క్లు ఇస్తాం కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఎందుకో తెలుసా నవ్వుల నవంబర్ సో మరి నవ్వుల నవంబర్ ఎందుకని అనుకుంటున్నారు కదా సో నవ్వుల నవంబర్ అంటే ఏం లేదు సో మన ఈటీవీ ప్లేస్ ఈ నవంబర్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి మనం నవ్వుల నవంబర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందులో మన సెగ్మెంట్ వచ్చేసి నవ్వుల నవ్వులు మనం నవల్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యాం సో ఆబ్వియస్లీ మాకు 2 బాయ్స్ నీడ్ మా బాయ్స్ రెడీగా ఉన్నారు బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా నవ్వించడానికి ముందుకొస్తాం అంటున్నారు సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే రైట్ మరి నవ్వులకి వచ్చేసాం సో మరి ఈ రోజు మరి ఫస్ట్ గా గర్ల్స్ నవ్విస్తా అంటూ ముందుకు వచ్చేస్తున్నారు సో విల్ స్టార్ట్ విత్ గర్ల్స్ అండ్ ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ ఆర్ హరణి మళ్ళీ చెప్తావా కొద్దిగా ఇబ్బందిగా ఉంది నీ పేరు అసలు అర్థం కాలేదు అది బాగుంది ఎందుకు ఫస్ట్ గా అంత పెద్ద పేరు చెప్తావు సో హరణి ఆర్ యు రెడీ మరి ఫస్ట్ డే నవ్వుల్లో నువ్వు ఎలా నవ్వించబోతున్నావు అని చెప్పాలంటే ఫస్ట్ నేను నీకు టాస్క్ చెప్పాలి కదా నీకు ఒక టాస్క్ ఇస్తాం ఆ టాస్క్ ఎలా ఉంటుందంటే నువ్వు డాన్స్ చేయాలి సో ఆ డాన్స్ కి ఒక పాట ఉంటుంది ఆ పాట కాకుండా నువ్వు డిఫరెంట్ గా నీ మేనరిజం లో ఏడుస్తూ చేయాలి సో అక్కడ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ ఆ సాంగ్ కి నువ్వు ఏడుస్తూ చేయాలి అంటే సాడ్ సాంగ్స్ తెలుసు కదా ఎలా ఏడుస్తారు ఇట్లా అంటారు సో మధ్యలో ఇలా అంటారు అలా అన్నమాట సో నేను బాగా చేశానా చాలా నువ్వు చేయాలి ఆర్ యు రెడీ కమ్ ఆన్ స్టార్ట్ గో దేర్ yes మరి హరణి ఇప్పుడు మన అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయిపోతుంది సో ఆ పెర్ఫార్మెన్స్ కి ఆపోజిట్ అన్నమాట సో హరణి ఆర్ యు రెడీ సో ప్లీజ్ స్టార్ట్ మ్యూజిక్ పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే బయట చెంగు బాగుందే బిడ్డ నడం బాగుందే కుర్చీలలో పులుకే చూసి నా గుండె ఆగిందే అంటావు నువ్విస్తుంటే ఇంకే కావాలి నీ ఇంగువ సొగసుల గుమ గుమ చూసి పచ్చానూరి తంజావూరు బొమ్మల్లే పద ముద్దొస్తున్నామే మనసే మనసే మాయా జాలం
మరి ఫస్ట్ గా నవ్వుల్లో మనందరినీ ఫుల్ గా నవ్విచ్చేసింది హరణి. ఒకసారి హరణికి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సూపర్ హరణి. అంటే చూసావా ఎలా చేసిందో, మనందరినీ బాగా నవ్విచ్చేసింది. మధ్యలో నేను కూడా ఏడ్చాను, గమనించా. సో అంటే యాక్ట్ చేశాను ఏడ్చినట్టు. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు నవ్వించడానికి వచ్చేస్తున్నారో విల్ సీ. అభిలాష్, నవ్వించడానికి రెడీగా ఉన్నావా? నువ్వు నవ్వించడానికి రెడీ ఉన్నావు. కంపల్సరీ మేమైతే నవ్వాలి. కంపల్సరీ. ఓకేనా? రెడీ? ఇప్పుడైతే మీకోసం ఒక డైలాగ్ ఇస్తాను. ఆ డైలాగ్ ని సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీరు చెప్పాలి. అది నవ్వుతూ చెప్తావో, ఏడుస్తూ చెప్తావో, రొమాంటిక్ గా చెప్తావో, అది నీ పక్క నవ్వాలబ్బా, నవ్వాలంతే. డైలాగ్ సరిగా మాట్లాడారా? ఇంకొకసారి మాట్లాడుకో. ఆ లాంగ్వేజ్ అంటే ఏమన్నా పోయేకాలమా నీకు? ఏం లేదు ఆడ కతరే నీకు కానీ కతరిస్తా ఏమనుకుంటున్నావు? లాంగ్వేజ్ అంటే ఇంకొకసారి అలా మాట్లాడాలంటే కత్తరిచేస్తాను ఏమనుకుంటున్నావు? ఏం కత్తిరిస్తావు నా జడను ఏమన్నా చెప్తారా ఏం చేస్తే. సో మొత్తానికి కత్తిరిచ్చేస్తా అంటే మనోడు ఎక్కడ కత్తిరిస్తామని అంటాడు. అదే తమ్ముడు జుట్టు అంటే కత్తిరించేది. ఓకే ఎనీవేస్ అభిలాష్ చాలా చక్కగా చేసావు. మొత్తానికి కత్తిరించేసావు. సో ఒకసారి అభిలాష్ అందరు గడిగా క్లాప్స్ కొట్టాలి. రైట్ అండ్ నెక్స్ట్ వి గో విత్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ గర్ల్ ఎలాంటి టాస్క్ చేయడానికి వస్తుందో విల్ వాచ్ అండ్ మన నవ్విస్తుందో లేదో విల్ సీ. సో నువ్వు ఎంత చెప్పినా మైక్ మాత్రం ఇక్కడే పెడతావు రాజశేఖర్ లాగా. ఓకే రైట్ స్వర్ణ, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? చాలా డిఫరెంట్ టాస్క్ అనమాట. నీకు మైకల్ జాక్సన్ సాంగ్ ప్లే చేస్తాం. సో ఆ పాటకి మైకల్ జాక్సన్ ఎలా చేస్తాడో తెలుసు కదా, మూన్ వాక్ చేస్తాడు. కానీ నువ్వు మాత్రం క్లాసికల్ డాన్స్ భరతనాట్యం చేసి చూపించాలి. సారీ రెడీ? కమ్ ఆన్ గో దేర్. సూపర్, ఎంత బాగా చేశారు తెలుసా. నిజంగా నేను అనుకున్నాను మేమందరం నవ్వుతామేమో అని, కానీ ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయాం. బేసిక్ గా మైకల్ జాక్సన్ సాంగ్ ఇలా క్లాసికల్ ఇరగొడతారని నాకు అసలు తెలియదు. పర్ఫెక్ట్ గా వేసింది, ఎక్కడ ఏ మూమెంట్ తేడా లేకుండా. సో స్వర్ణకు ఒకసారి గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ ఇద్దరు చక్కగా నవ్వించారు మన నవ్వుల్లో. సో మరి నెక్స్ట్ మరి మీ బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు? మా బాయ్స్ తక్కువేం కాదు, మా వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్పీడ్ గా కంప్లీట్ చేస్తారు. అవునా? మరి నవ్విస్తారో లేదో. ఎనీవేస్ మరి శివ రెడీగా ఉన్నాడు. సో మరి శివ పేరుకు తగ్గట్లుగా నీకు టాస్క్ ఇవ్వం, ఎందుకంటే ఇక్కడ ఫన్ జనరేట్ చేయాలి, మేమందరం నవ్వుకోవాలి. కాబట్టి నువ్వు కప్ప గంతులు వేయాలి. సో అంటే తెలుసు కదా, ఫ్రాగ్ జంప్ తక్కువ తెలీదా? మన నిత్యం చేస్తాడు. నాకు ఇలాంటి ఫస్ట్ టాస్క్ నాకు ఇవ్వద్దు. శివ, ఆర్ యు రెడీ? ఓకే రెడీ, 1 2 3 గో. ఇలాంటి టాస్క్లు ఎన్ని ఇచ్చినా మా బాయ్ సింగిల్ హ్యాండ్ తో ఆడేస్తారు. అది నాకు అర్థమైంది ఇప్పుడు, కప్ప గంతులతో. సో ఎనీవే ఫ్రాగ్ జంప్ మనవాడు చాలా చక్కగా చేశాడు. ఒకసారి అందరికీ శివ క్లాప్స్ కొట్టాలి. ఓకే వాణి, చూసావా మరి గర్ల్స్ బాయ్స్ ఇద్దరు చాలా చక్కగా నవ్వించారు, మన అందరినీ నవ్వించారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నవ్వించారు, వ్యూవర్స్ కూడా బాగా నవ్వించారు కదా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. చూసావు కదా నితిన్, ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా జోష్ గా మన సెగ్మెంట్ కంప్లీట్ చేశారు.
సో ఇలాంటి టాస్క్ చాలా ఉన్నాయి మన కమింగ్ గేమ్ లో. ఆ విషయం మీకు కూడా తెలుసు. మన దాంట్లో 1 2 3 4 టోటల్ గా 4 గేమ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ గేమ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ రోజు మన గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో గేమ్స్ అనగానే బాయ్స్ అండ్ గర్ల్స్ లో వాళ్ళకి ఏదో టెన్షన్ మొదలైంది. సో టెన్షన్ మొదలైందా లేక గేమ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఆడటానికి రెడీగా ఉన్నారు కాబట్టి మన జిల్ జిగాలో బోల్డ్ అని గేమ్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 గేమ్స్. సో ఆ 4 గేమ్స్ లో కూడా ఫస్ట్ అందరినీ పరిగెత్తించే గేమ్. సో మరి ఆ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమే పరుగు పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ కావాలి అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ కావాలి. సో మరి ఫస్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీగా ఉన్నారు కదా? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి పరుగో గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మరి మా గర్ల్స్ కూడా పరిగెట్టుకుంటూ పరుగో గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే మరి మొత్తానికి పరుగో గేమ్ కి వచ్చేసాం. సో మరి పరుగో గేమ్ లో మరి 4 పార్టిసిపెంట్స్ అనుకున్నాం. బాయ్స్ 4 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ 4 మెంబర్స్ ఉన్నారు. సో వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్. సో ఒకవేళ ఫస్ట్ గా బాయ్స్ నుంచి 4 మెంబర్స్ వస్తే 4 మెంబర్స్ నలుగురు 4 గోను సంచులు వేసుకుంటారు. 4 గోను సంచులు వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ఒక బౌల్ కనపడుతుంది కదా, ఆ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. సో మీరు గోను సంచులు వేసుకొని జంప్ చేసుకుంటూ ఆ బౌల్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న 4 బాల్స్ ప్రతి ఒక్కళ్ళు ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ 4 జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్ లో బాల్స్ వేయాలి. 4 వెళ్ళాలి, 4 లావాలి. సో లాస్ట్ బాల్ వచ్చి ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ గేమ్ వచ్చేసి బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి గర్ల్స్ తక్కువ టైంలో చేస్తారా, బాయ్స్ తక్కువ టైంలో చేస్తారా అనేదే మన పరుగో గేమ్. ఓకే రైట్. మరి ఇందాక నవ్వుల్లో గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి బాయ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. సో మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ కదా? ఓకే లెట్స్ స్టార్ట్. 3 2 1 గో. ఓకే మరి పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ బాయ్స్ కంటే తక్కువ టైంలో చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగో. సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. ఓవరాల్ గా మన పరుగో గేమ్ ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సో మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ బాయ్స్. అన్వేష్, సో నీకు గేమ్ ఎలా అనిపించింది? ఇట్స్ వాస్ ఆసమ్. అంటే చిన్నప్పుడు ఆడిన ఆటలు మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నందుకు సో మచ్ థ్యాంక్స్. గేమ్ ఎలా అనిపించింది? ఆసమ్ సూపర్. ఓకే నీకు ఎలా అనిపించింది గేమ్? ఎక్సలెంట్. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి లాస్ట్ గా మరి ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? శివ. శివ ఎక్కడ పోయినా శివ మాత్రం ఉంటుండు. సో ఎనీవే శివ, మన పరుగో గేమ్ నీకెలా అనిపించింది? వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ గా వాట్స్ యువర్ నేమ్? శ్రావ్యారెడ్డి. శ్రావ్యారెడ్డి. సో శ్రావ్యారెడ్డి నీకెలా అనిపించింది మన పరుగో గేమ్? హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. పడిపోతాను అనుకున్నావు, కింద గీరి ఫ్లోర్ అంతా పగలగొట్టేలాగా ఉన్నావు. చాలా బాగుంది. ప్లీజ్ నన్ను. సో నీ గేమ్ ఎలా అనిపించింది? సూపర్. మాన్సా నీకే అనిపించింది గేమ్? చాలా చాలా బాగుంది. గుడ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో.
లాస్ట్ నువ్వు, నీ పేరు? సంయుక్త. సంయుక్త. సో నైస్ నేమ్ సంయుక్త. సో మరి నీకే అనిపించింది మన పరుగు పరుగు? ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, మరి మొత్తానికి మన పరుగో ఫీడ్బ్యాక్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ముందుగా మా గర్ల్స్ చేశారు 40 సెకండ్స్ లో అండ్ మా బాయ్స్ కంప్లీట్ చేశారు 30 సెకండ్స్ లో. We are the winners. Congratulations boys. కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ గా మన పరుగో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో బాయ్స్ కి అందరూ గట్టిగా గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్. yes మరి చూశారు కదా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా గేమ్స్ ఆడేస్తున్నారు. సో మరి అలాంటి నెక్స్ట్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు మన బాయ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఓకే మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. సో మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. గేమ్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. సో మరి ఆ గేమే రింగా రింగా. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం ఇప్పుడు రింగా రింగా. సో మరి రింగా రింగా గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ కావాలి. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 4 బాయ్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్ కమ్ ఫార్వర్డ్. అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్. yes మరి రింగా రింగా గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. రింగా రింగా గేమ్ ఆడటానికి ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. చూసారు కదా ఓన్లీ సింగిల్ రింగ్ అండ్ కలర్ఫుల్ రింగ్ ఇక్కడ నా చేతిలో ఉంది. సో ఈ రింగ్ చూడగానే బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటున్నారు ఏంటి ఒక్క రింగ్ తో ఎలా ఆడాలి గేమ్, ఇది చాలా చిన్న గేమా అనుకుంటున్నారు. చాలా చిన్న గేమ్, ఫనీ గేమ్ అండ్ టఫెస్ట్ గేమ్. సో మరి ఈ గేమ్ మీకు చెప్పే ముందు, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది వాణి నేను చేసి చూపిస్తాం. సో మరి వాణి ఆర్ యు రెడీ? యా కమ్ ఆన్. ఓకే రైట్ మరి మొత్తానికి మనం రింగా రింగా గేమ్ ఆడటానికి వచ్చేసాం వాణి అండ్ నేను. కౌంట్ డౌన్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సో ఇక్కడ నుంచి రింగ్ ఆ కార్నర్ వరకు పాస్ ఆన్ కావాలి. హ్యాండ్స్ స్ట్రెచ్ చేసే ఉండాలి, ఫోల్డ్ చేయొద్దు. సో ఇప్పుడు మేము ఇద్దరం ఆడుతున్నాం కానీ ఈ గేమ్ 4 మెంబర్స్ ఆడాలి. సో ఫస్ట్ అయితే హౌ టు ప్లే అనేది మేము చేసి చూపిస్తాం. సో విల్ స్టార్ట్. ఓకే రైట్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ చూశారు కదా గేమ్ అలా ఆడాలి. సో మరి 4 మెంబర్స్ దీంట్లో గేమ్ లో ఆడతారు. ఫస్ట్ గా మరి బాయ్స్ ముందుగా వస్తే 4 మెంబర్స్ బాయ్స్ ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని ఒక లెంతీగా ఉండాలి. సో ఈ రింగ్ పాస్ ఆన్ చేసుకుంటూ కార్నర్ లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 1 నెక్స్ట్ 1 పాస్ ఆన్ చేసుకుంటూ ఆ కార్నర్ వరకు తీసుకొని వెళ్ళాలి. హ్యాండ్స్ మాత్రం ఫోల్డ్ చేయొద్దు, స్ట్రెచ్ చేసే ఉండాలి. ఒకవేళ ఫోల్డ్ చేస్తే మళ్ళీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ అన్నమాట. మళ్ళీ ఫస్ట్ గా నుండి ఆడాలి. దీనికి టైమర్ కూడా ఉంటుంది. సో మరి తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేది మన గేమ్ అన్నమాట. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ అన్నమాట. సో గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఇందాక గేమ్ మీ బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు మన రింగా రింగా గేమ్ మా గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. Get ready to be yourself. Get ready to go wild now. Get ready to rock your life.
yes మరి రింగా గేమ్ ఆడడానికి మా గర్ల్స్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ద టైమర్ ఆల్సో ఇస్ రెడీ. సో విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు ఏ టెంగు మెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. సో నితిన్ చూసావు కదా నీ గర్ల్స్ ఆడేశారు. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ బాయ్స్. మీ గర్ల్స్ కంటే చాలా త్వరగా అండ్ చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్ గా ఆడతారు. ఇలా హ్యాండ్స్ బెంచ్ చేశారు కదా, మా వాళ్ళు అస్సలు బెంచారు. రైట్ మీరు ఫోల్డ్ చేయకుండా సెట్ చేసి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా గేమ్ రూల్స్ పాటిస్తారంటే మేము అస్సలు నమ్మం. సో చూద్దాం మరి మీ బాయ్స్ ఆడతారు అంటున్నావు కాబట్టి విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. Get ready to be yourself. Get ready to go and have. Get ready to rock your life. బాయ్స్ రెడీగా ఉన్నారు? yes boys, are you ready? yes. okay, your time start now. 3 2 1 go. రంగు సకలకి రింగురంగ వచ్చినాడు పిల్లగాడు ఏ టెంగు మెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. ఓకే మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా. సో మరి రింగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా అండ్ కాంపిటేటివ్ గా ఆడారు. సో ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే సో మరి ముందుగా మరి మా గర్ల్స్ చేశారు రింగా గేమ్ లో 1 minute లో. and మా బాయ్స్ కంప్లీట్ చేశారు within 40 seconds. ఫైనల్ గా మన రింగా విన్నర్స్ ఆర్ బాయ్స్. సో మరి బాయ్స్ కి బాయ్స్ గర్ల్స్ గట్టిగా ఒకసారి అప్లాస్ చెప్పాలి. కమ్ ఆన్ బాయ్స్, క్లాప్స్ కొట్టాలి. రైట్ అండ్ మొత్తానికి చాలా చక్కగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు మనం తీసుకుందాం జైల్ జిగాలో షో. ఆగండి, మీరు బ్రేక్ తీసుకునే ముందు నేను నా డార్లింగ్ కలిసి మీకు సూపర్ జోక్ చెప్తాం, చూసేయండి. మనం కూడా సీతారాముల్లాగా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. మీ నాన్న ప్రతి సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు. మను, ఈ ల్యాప్టాప్ నా కమాండ్ ని ఫాలో అవ్వట్లేదు. నువ్వు చెప్పిందల్లా ఫాలో అవడానికి అది హస్బెండ్ కాదు, ల్యాప్టాప్. పర్లేదే, నువ్వు కూడా పంచులు బాగానే వేస్తున్నావు. నువ్వే అన్నావు కదా పంచులు వేయాలంటే ఈటీవీ ప్లస్ చూడమని. అసలే నవ్వుల నవంబర్ అని కూడా చెప్పావు. ఎలా ఉంది జోక్? అదిరిపోలా? yes మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేసింది కవిత. సో లెట్స్ వెల్కమ్ కవిత. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. రైట్ మరి మొత్తానికి ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఫనీ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో
సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో విల్ సీ. సో లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు అండ్ ప్రాపర్టీస్ చూసారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్. సర్కిల్ లో మనకి బెలూన్స్ ఉన్నాయి అండ్ మధ్యలో ఒక రింగ్ అండ్ జోకర్ మాస్క్ అండ్ 1 stick. సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు వస్తే సో ఇద్దరులో ఒకళ్ళు ఫస్ట్ గా వస్తారు అండ్ ఇంకొకళ్ళు సెకండ్ వస్తారు. సో మరి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 90 seconds అండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి 90 seconds, టోటల్ 180 seconds ఇస్తాం. సో మరి ఫస్ట్ గా ఒకళ్ళు వచ్చి ఆ రింగ్ లో ఉంటారు. ఆ రింగ్ లో ఉన్న వాళ్ళకి ఆ జోకర్ మాస్క్ హెడ్ కి ఇన్సర్ట్ చేస్తాం. సో జోకర్ మాస్క్ వేసుకుంటే ఆబ్వియస్లీ కనిపించదు బేసిక్ గా, ఎందుకంటే అది బ్లైండ్ కాబట్టి. సో ఆ మాస్క్ వేసుకోగానే మీకు ఏం కనిపించదు. సో మీకు ఒక చేతిలో ఒక స్టిక్ ఇస్తాం. సో ఆ రింగ్ లో ఉండి మీరు నీల్ డౌన్ చేసి ఈ సర్కిల్ లో ఉన్న బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి చూడకుండా. సో 90 seconds లో ఎక్కువ ఎవరు బ్లాస్ట్ చేస్తారు? సో మరి బాయ్స్ చేస్తారా గర్ల్స్ చేస్తారా? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. ఇందాక గేమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ గేమ్ మరి బాయ్స్ అన్నమాట. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. గేమ్ స్టార్ట్ చేయడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఇంకెందుకు మరి లేట్, లెట్స్ బిగిన్ ది గేమ్. 1 2 3 గో. చూసావు కదా, తను ఏ మిస్టేక్స్ అయితే చేసాడో అవి నువ్వు చెయ్యకు, ఓకేనా? సో అప్పుడు నువ్వు త్వరగా కంప్లీట్ చేయగలుగుతావు. ఆర్ యు రెడీ? ఓకే రైట్. మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో మరి నెక్స్ట్ 90 seconds లో మరి ఇంకా బెలూన్స్ బ్లాస్ట్ చేయడానికి మన ఫ్రెండ్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి బెలూన్ బ్లాస్ట్ ఫినిష్ చేసుకున్నారు బాయ్స్. సో మరి బాయ్స్ చాలా చక్కగా ప్లే చేశారు మన గేమ్ లో. సో మరి నెక్స్ట్ మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఇక్కడ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంది. సో విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 స్టార్ట్. ఓకే రైట్. మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ లో మరి ఫస్ట్ గా మా గర్ల్ నుంచి వచ్చిన గర్ల్ మొత్తం బ్లాస్ట్ చేసి పక్కన పడేసింది. సో మరి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. సో ఆర్ యు రెడీ? ఓకే రైట్. మరి గర్ల్స్ నుంచి నెక్స్ట్ గర్ల్ వచ్చేసింది. 90 seconds లో మరి ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తుందో విల్ సీ. విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ లో మరి ఫైనల్ విన్నర్స్ ఎవరో తెలుసుకోవాలంటే మరి స్కోరింగ్ టైం అన్నమాట. సో మరి మా గర్ల్స్ 180 seconds లో చేశారు 10 బెలూన్స్. అండ్ వాట్ అబౌట్ మై బాయ్స్? వాళ్ళు చేశారు 11 బెలూన్స్. Winners, congratulations boys. Come on. Okay, superb, and thank you so much boys and thank you so much girls. Next mar oka beautiful game loki elle mundu oka special performance cheyadaniki Neha ready ga undi. So let's welcome. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. మెరిసింది మేఘం మేఘం మురిమింది మేఘం మేఘం వర్షించే మేఘం వచ్చింది. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. ముత్తిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చా గోర్వెచ్చా వయసంతా వానంట. జల్ 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 తోరా నన్నారే 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 నన్నారే. That was a beautiful and lovely performance by Neha. So give her a big round of applause boys and girls. So చాలా చక్కగా చేసావు Neha. That was an amazing performance. Thank you so much. Okay, మరి చూశారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్. మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes please come forward. ఓకే, మరి మొత్తానికి బాయ్స్ నుంచి 5 members సై అంటే సై గేమ్ ఆడడానికి వచ్చారు కాబట్టి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా సై అంటే సై గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 girls కమ్ ఫార్వర్డ్. సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు, గర్ల్స్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో నితిన్ సై అంటే సై ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. yes చూస్తున్నారు కదా గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ బాల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. సో మరి ముందుగా ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ 5 girls ముందుగా వస్తే సో 1 girl ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. మిగతా 4 ఆ మ్యాట్ కున్న 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తారు. సో హోల్డ్ చేస్తూ ఈ మ్యాట్ మీదగా ఈ గ్రీన్ కార్పెట్ మీదగా తీసుకొని వెళ్తారు. అప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ పిక్ చేసుకొని ఆ బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో ఈ గేమ్ లో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అని బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అనుకుంటున్నారు. కానీ మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్. సో ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ లక్ ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ ఆర్ యు రెడీ? సో కమ్. సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ 5 members రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే, మరి సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు బాయ్స్. సో మరి బాయ్స్ ఇక్కడ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 and 60. సో మరి టోటల్ గా బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్ 60 అండ్ నెక్స్ట్ బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ.
We'll start from 1, 2, 3, 4, 5. 5 balls. And last ga మిగిలినవి fruits. So మరి fruits ఎన్ని కలెక్ట్ చేశారో we'll see. 1 and 2. So total fruits 2. So మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. నెక్స్ట్ గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ వాళ్ళకంటే ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. హౌ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. గర్ల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో ఇప్పుడు చూసేద్దాం. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60. So exactly boys కలెక్ట్ చేశారు చాక్లెట్స్. గర్ల్స్ కూడా అన్నే కలెక్ట్ చేశారు. మరి గర్ల్స్ చేశారు చాక్లెట్స్ 60. So we'll start from fruits. 1 2 3 4 5 6 fruits. And next balls. So మరి balls 0 పిక్ చేశారు. సో ఎనీవేస్ మరి ఫైనల్ స్కోర్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో మరి స్కోరింగ్ కి వెళ్లే ముందు ఇందాక అనుకున్నట్లుగా మన ట్విస్ట్ ఆ లక్ ఏంటో ఇప్పుడు చెప్పేద్దాం. సో ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. ఆ 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ చాక్లెట్స్ ఒక 50 కలెక్ట్ చేస్తే గర్ల్స్ స్కోరింగ్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. అంటే ఆ 50 చాక్లెట్స్ కి మీరు ఈ చిట్స్ లో ఉండి ఒకటి పిక్ చేస్తారు. ఆ చిట్ లో 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో ఒకవేళ మీరు 30 పిక్ చేస్తే ఆ 50 into 30. సో ఒకవేళ 100 పిక్ చేస్తే ఆ 50 into 100 అన్నమాట. సో డిఫరెంట్ స్కోరింగ్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ కి సెట్ అయి ఉంటుంది. సో మరి ఫస్ట్ గా మరి సై అంటే సై గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? బాల్స్ ఆ, చాక్లెట్స్ ఆ, ఫ్రూట్స్ ఆ? ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2 ఫ్రూట్స్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో విల్ సీ. 100. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 5 బాల్స్. సో మరి 5 బాల్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ విల్ సీ. 30. 5 into 30. సో బాయ్స్ లాస్ట్ గా మిగిలినవి చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 60. సో మరి 60 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. 50. 60 into 50. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో చూద్దాం. మరి నెక్స్ట్ గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో గర్ల్స్ మరి ఫస్ట్ గా మనకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 60. బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? మా గర్ల్స్ కూడా 60 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఆ 60 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50. సో 60 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చిన స్కోర్ 50. 60 into 50. And girls next fruits. So obviously మనం పోవాల్సింది ఫ్రూట్స్ కి, ఎందుకంటే బాల్స్ కలెక్ట్ చేయలే కాబట్టి ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ 6 కలెక్ట్ చేశారు మా గర్ల్స్. ఆ 6 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. సో మరి గర్ల్స్ మీరు బాల్స్ పిక్ చేయలే కాబట్టి ఒకవేళ బాల్స్ పిక్ చేసి ఉంటే మీకు వచ్చే స్కోర్ కూడా చూసేద్దాం.
సో హౌ మచ్ ఇస్ ద స్కోర్? 30. సో 30 వచ్చేది. ఎనీవేస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నాం. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. yes మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో ఇప్పుడు మా బాయ్స్ స్కోర్ వచ్చి 3350. Come on, boys. ఓకే మరి సై అంటే సై గేమ్ లో మరి బాయ్స్ చేసిన స్కోర్ 3350 అయితే మరి మా గర్ల్స్ చేశారు 3600. అండ్ ఫైనల్ గా సై అంటే సై గేమ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. సో మరి గర్ల్స్ కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ప్లే చేశారు. ఫైనల్ గా గర్ల్స్ విన్నారు. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా అండ్ వేద డిగ్రీ కాలేజ్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు. సో మరి బాయ్స్ గెలిచారు, గర్ల్స్ గెలిచారు. సో మరి ఫైనల్ గా విన్ అయింది వేద డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. మొత్తానికి ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ see you. This is me, Nitin and Vani. Bye bye. Bye bye guys.